కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు లేవు. జీజీహెచ్ఎంసీలో 400 మంది వరకు ఉన్న వైనం. అసలేం జరిగిందంటే కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వ మొండి వైఖరితో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించకపోవడంపై అధికారులను అడుగుతుంటే వారు ఏవేవో కారణాలు చెబుతున్నారని, గట్టిగా అడిగితే తమ చేతుల్లో ఏమీ లేదంటున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెలలో 4 రోజులు జీతం ఆలస్యమైతేనే ఇబ్బందని, అలాంటిది మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీతాలు రావడం లేదని, మేమేం అవస్థలు పడుతున్నామో అధికారులకు ఏం తెలుసని పలువురు వాపోతున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, జీజీహెచ్ ఆసుపత్రి, సిద్ధార్థ వైద్య కళాశాల పరిధిలో సుమారు 400 మంది కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 250 మంది వరకు స్టాఫ్ నర్సులు ఉండగా, మిగిలిన వారు ఆఫీసు సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటర్లు ఇలా అనేక విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో కొందరు 10 ఏళ్లకు పైగా పనిచేస్తుండగా, మరికొందరు 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకు రావాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వస్తుండేవని, దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, వస్తువులు కొనుగోలు చేయడం చేశామంటున్నారు. ఇప్పుడు వాటి ఈఎంఐలు చెల్లించేందుకు బంగారు వస్తువులు తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల జీతాల విషయమై ప్రభుత్వ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జయలక్ష్మిని వివరణ కోరగా, ఉద్యోగుల జీతాలు వంటి విషయాలు అన్ని వైద్య కళాశాల ఏడీ చూస్తున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల ఏడీని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఒక సీనియర్ అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి తాము కొత్తగా వచ్చామని, అవి తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఇప్పటి వరకు ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించేది. ప్రస్తుతం నిధి పోర్టల్ను ఏర్పాటు చేశారు. దీనిలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం ఎప్పుడు జరిగింది, వారి వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. తక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్న చోట 1-2 నెలల్లో చేసేశారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వైద్య శాఖలో నిధి పోర్టల్లో డేటా ఎంటర్ చేయడం జాప్యం జరుగుతుందని చెబుతున్నారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది.